ఆరుస్తుంది, కేకలేస్తుంది, ఎవరైనా ఉంటే రాండి రాండి కాపాడండి అని చెప్పి ఆరుస్తుంది. ఈ లోపుగా ఎవరు రాలేదు, కానీ ఇంకొక 5-6 కుక్కలు వచ్చినాయి. ఇంకొక 5-6 కుక్కలు వచ్చి ఆమె మీద దాడి అనేది ఇంకెక్కువైపోయింది. అసలు 3 కుక్కలే తట్టుకోలేని పరిస్థితిలో ఉందిరా బాబు అనుకుంటే, ఈ కుక్కలు ఆరిసే ఆరుపుకి చుట్టుపక్కల ఉన్న కుక్కలు మొత్తం వచ్చేసినాయి. చుట్టుపక్కల ఉన్న కుక్కలు మొత్తం వచ్చేసి ఆమె మీద విపరీతమైన దాడి చేసి, ఎవరో ఒక అతను రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఈమె ఆర్తనాదాలు విని గబగబా వచ్చి ఆమెను రక్షించడానికి ప్రయత్నించిండు, ఆమె పిల్లను. ఆ కుక్కలు ఒక కర్ర ఒకటి ఉంటే ఆ కర్ర పెట్టి గెదవటం, అతని మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించేయాలి, కానీ అతను ఎక్కడ కూడా భయపడలే. ఆ కుక్కలను ఎట్లా అక్కడ నుంచి గెదివి ఆ తల్లి ఆ రోడ్డు మీద పడిపోయి ఉంటే ఆ తల్లిని పట్టుకుని పైకి లేపేలాంటికి ఈ లోపుగా ఆమె కన్న కూతురు ప్రాణాలు పోయినాయి. చూసారండి ఎంత దారుణం. అసలు ఒక మనిషి, ఒకసారి మీరు అర్థం చేసుకోండి, ఒక మనిషి ఇంకొక మనిషిని పైన ఏదైనా దాడి చేస్తేనే చట్టం అనేది శిక్షిస్తుంది. కొన్ని సంవత్సరాల పాటు మనకు జైలు శిక్ష చేస్తుంది. అంటే ఒక మనిషి ఇంకో మనిషి పైన దాడి చేసినప్పుడు. మరి కుక్కలు వచ్చి ఇటు చిన్నపిల్లలు కావచ్చు, ఇటు పెద్దోళ్ళు కావచ్చు, ఇటు వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా సరే వాటిపైన విపరీతంగా దాడి చేస్తూ ఉంటే, దాడి చేసిందే కాకుండా చంపేస్తూ ఉంటే, మరి కుక్కల్ని ఇంకా జనారణ్యంలో ఎలా తిరగమంటారు?